ఐ థింక్ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి లెగసీని తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీలో అనుకున్నారు. సో నమ్మారు. మళ్ళీ పాలిటిక్స్ చేశారు కదా ఇక్కడ. పాలిటిక్స్ ఏముంది? దిస్ ఇస్ పాలిటిక్స్. ఏం పాలిటిక్స్? ఎలా ఎలా అన్న మీదకి చెల్లిని దిస్ ఇస్ ద తీసుకొచ్చి పాలిటిక్స్. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్ ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఎలా జీర్ణించుకోగలుగుతారు? కాంగ్రెస్ కార్యకర్తలైనా, కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలైనా, వైసీపీ అభిమానులైనా జీర్ణించుకోలేరు. మీరు కానీ కూడా అదే జీర్ణించుకోలేకపోయారా? అని అట్లేం లేదు కానీ మొత్తం మీద లెట్ షర్మిల అని నమ్మారు మా మేడం. ఐ థింక్ లెట్ వి సీ. ఎందుకంటే 6 months నుంచి అప్డేట్ జడ్జ్ చేయలేము. 6 months ఎలక్షన్ల ముందర మేడం పిసిసి ప్రెసిడెంట్. ఎలక్షన్లో అసలు మీరంతా సీనియర్ నేతలు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, హర్ష కుమార్ గారు కావచ్చు, ఉన్వల్ గారు, అందరూ మీ అందరినీ వెనక అట్లా కూర్చోబెట్టుకొని ఆవిడ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే ఆ రోజు మీ ఫేసెస్ చూసిన వాళ్ళందరూ కూడా ఏంటబ్బా అనుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆ వెనక మీరు అంటే ఒక ఇది లేకుండా నెత్తురు చుక్క లేదన్నట్టు కూర్చున్నారు మీరందరూ. జగన్ని తిడుతున్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమంటా చూస్తూ ఉండిపోయారు ఈ సీనియర్స్ అంతా. మా నాయకుని కుటుంబం వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. షర్మిలమ్మ అయినా మీ ఎదురుగానే, మీ ముందే, మీ మేము చెప్పాం అర్థమవుతుంది. డయాస్ పైన రియాక్ట్ కావడం అన్నది జరగదు. షీఈ్ అ లీడర్. ఏమైనా షీఈ్ అ పిసిసి ప్రెసిడెంట్. మా స్టేట్ వరకు మాకు నాయకురాలు. ఆమె ఒక మాట మాట్లాడి నచ్చకపోతే లోపల చెప్పేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్తాం. నేను ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేశాను నేను. కాబట్టి నిజమే మీరు చెప్పింది కరెక్ట్. అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక్క రాశి తిట్టారనుకోండి, మాకు అర్థం కాదు, కాసేపు అర్థం కాదు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నిజంగా అర్థం కాదు. ఏంటిది తిడుతున్నారు, మాట్లాడుతున్నారు, మీరంతా అసలు నెత్తురు చుక్కలేదు. ఎందుకంటే అంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ యూనో. మాకు అనుకోని కాదు, అసలు జరగదు అనుకునే సంఘటనలు మా వచ్చినప్పుడు. బట్ వాట్ షీ డిడ్ పర్సనల్ ఇష్యూస్లో కాకపోతే మిగతావి గత ప్రభుత్వం ఏం పని చేసింది అని అడగడం తప్పులేదు, కానీ గత ప్రభుత్వమే ఏం పని చేసింది అడగడం కరెక్ట్ కదా అనుకుంటుంటాను నేను అంతే. బట్ ఎనీహౌ 6 months ముందే వీ కెనాట్ జడ్జ్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జడ్జ్ చేయలేరు. చూద్దాం. అంటే జడ్జి చేయలేరు, కానీ ఆవిడ రావడమే జగన్ని టార్గెట్ చేయటం అనేది మీ సీనియర్ నేతలకు కూడా చాలా మందికి నచ్చలేదు అనేది ఒకటి ఉంది. అందుకే ఇప్పుడు చూడండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పక్కకి వెళ్తున్నా కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు, అంటే మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ భావజాలం అది జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది అని చెప్పేసి, సో అందుకనే ఆకర్షితులు అవుతున్నారా? ఆ యాంటీ ఇదే అట్లా కాదు. ఈ ప్రశ్న చాలా మంది షర్మిలమ్మ మీద వచ్చిన యాంటీని మీరు ఇటువైపు అంతా డైవర్ట్ చేస్తున్నారా మీ పార్టీకి సంబంధించి? అట్లేం లేదు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు అట్లా మాకు ఈ అవసరం రాలేదు. మాకు ఇంతకుముందు మేము మాదైన శైలిలో మేము పోతుండే వాళ్ళం. ఈ రోజున కొత్త ఈవెంట్లు ముందుకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు మాకు అర్థం కానివి మేము జీర్ణించుకోలేని జరుగుతున్నాయి. ఏ సంఘటనలు? ఎలాంటివి? బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఇష్యూ. నిజంగా దేవుని మీద భక్తి ఉంటే తిరుపతిలో పొరపాటు జరిగితే దాన్ని లోపల పెట్టేసి దేవుడు అని చెంపలేసుకోవాలి. అంత భక్తి ఉంటే ఊరకనే ఆ 2 రోజులు మాట్లాడి మెట్లు గడిగేసేసి మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. అట్లాగే వాలంటీర్ ఒక వ్యవస్థ మొత్తం తీసేయడం. ఇంకా మాట్లాడితే నేను నా వరకు పర్సనల్ ఫీల్ అదే అంటే అసలు అధికారులని మీ అధికారులు మా అధికారులు ఏతిది? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు. అందరికీ పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళకి పాలిటిక్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో విపరీతంగా పనిచేశారు అనే వాళ్ళు మీరు ఇబ్బంది పెడితే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ వదిలిపెడుతుందా? అంటే ఇది ట్రెండ్ కాదు కదా. ఇక్కడ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక యూపీఎస్సీ లేదు. ఆ యూపీఎస్సీలో చంద్రబాబు నాయుడికి ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఒకటి, ఇట్లా ఏం లేవు. అందరూ ఒకే అధికారులు ఇక్కడికి వస్తారు. కనుక వాళ్ళ డిఫరెన్షియేట్ అంతగా గ్యాప్ బిల్డప్ చేయడం అన్నది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అక్కడ నేను డిఫర్ అవుతున్నాను. ఆ తర్వాత ఇంకా అట్లే ముందుకు వస్తే విశాఖపట్నంలో ఉంది ఒక బిల్డింగ్ కట్టారని ఏం ప్రచారం చేస్తారు వీళ్ళు? ప్యాలెస్ కట్టుకున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాలెస్ కట్టాడు. దేనికైనా వాడుకో, అతను ఎందుకైనా వాడుకోవచ్చు, నువ్వు దేనికైనా వాడుకో. నువ్వు దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చి మన వచ్చిన మోడీ గారిని తగిలైతే ఆయన ఎవరు ట్రంప్ గారిని పిలిపించి చూసుకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సీన్ చూద్దామని పిలిపించుకో. అంటే బిల్ గేట్స్ని వాళ్ళంతా వాళ్ళు అక్కడ ఇవ్వు. కనుక అటువంటి ఒక లేని మాటలు మాట్లాడటం. నేను అక్కడ నేను అక్కడ ఎర్రమట్టి దిబ్బల్ని నాకు కూడా బాధ. ఎందుకంటే నాకు విశాఖపట్నం వచ్చినప్పుడు కొద్ది ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి ఉత్తరాంధ్ర ప్రధానంగా. అట్లాగే మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రైవేట్లకు తీసుకెళ్తాడు. దానికి నేను వ్యతిరేకం.
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది కాబట్టి కస్తూర్బా స్కూల్స్ కట్టాం 800 దాదాపు అన్ని మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ కట్టాం. ఈయనకి తెలీదా? ఈయనకి మాత్రం మాకు తెలీదా? మాత్రం మాకు ఎందుకు కట్టాం? కామన్ మ్యాన్ పేదలు చదువుకుని బయటకు వస్తారని చెప్పి కట్టాం. అది వ్యతిరేకం ఇతనికి. రోడ్లు కూడా నేను పీపీపీ ఇచ్చేస్తాను, మీరు టోల్ గేట్ కట్టి బతుక్కోండి అని చెప్పే పరిస్థితి. సో ఇటు విధానాల పరంగానే తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలు ఫాలో చేస్తుందో ఆ విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపు 90% ఆయన దాన్ని ఫాలో చేస్తారు. కనుకనే మేము అటు పక్క మాట్లాడుతున్నాం, ఇటు పక్క మాట్లాడుతున్న ఫీలింగ్ మీకు కాదు. మేము డెఫినెట్గా దానికి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు సనాతని ధర్మానికి నేను వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ యొక్క మిగతా అంశాలు నేను వ్యతిరేకం. నేను చిరంజీవి ఫ్యాన్. బట్ పవన్ కళ్యాణ్ మాడే మాటలు నాకు విధమైన కోపాన్ని కాదు విసుగుని తెప్పిస్తాయి. ఏందో ఆశించి మాట్లాడుతుండే ఈ డిప్యూటీ సీఎం గారు అనిపిస్తుంది నాకు. మీరు బుక్స్ చదువుతారు, ఆయన బుక్స్ చదివేస్తారు. చాలా మీకు విసుగెలా వస్తుంది? అంటే అతను ఏంది మాట్లాడుతున్నా అర్థం కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే నైస్ మ్యాన్. అప్పుడు 5 lakhs బుక్స్ కొన్నారంట ఆయన. కొన్ని తప్ప ఏం డబ్బులు ఉన్నాయి కొంటాడు. ఏముంది, చదవాలి కదా. కనుక చదవడం కోరుకుంటా ఉన్నా. మీరేమో ఆయన కొన్ని చదవండి తప్పేముంది అంటున్నారు, మళ్ళీ మాట్లాడడం చేత కాదని మీరే అంటున్నారు. అంటే వెన్ హీ స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ జర్నీ, నేను ప్రశ్నించేకే పుట్టాను అని చెప్పి వచ్చాడు. నేను చెగువేరా నా మార్గం నా ఆదర్శం చెప్పాడు. చెగువేరా మార్గం ఏందో అందరికీ తెలుసు. హీ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ ద లెఫ్టిస్ట్ మూమెంట్, సమాజం కోసం. ఆటి నుంచి మారుతా వచ్చాడు. చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఏదో ఉద్దండమన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు. మళ్ళీ బీజేపీ దగ్గర పోయాడు. బీజేపీ దగ్గర నుంచి అప్పుడు సర్దుకున్నాం పొలిటికల్ పార్టీలేని. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిశాడు. మళ్ళీ వచ్చి చిరిగి ఇవన్నీ కాదు, నేను ఆఖరికి సనాతన ధర్మాన్ని భారతదేశంలో అసలు ఏంటి అంటారా? వాట్ ఈస్ దిస్? అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకే ఇప్పటికీ అర్థం కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మీలో గెలిపేస్తున్నారు అప్పట్లో. ఇప్పుడు అంటే ఈ సనాతని ధర్మం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏదైనా పవన్ కళ్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా? బీజేపీకి ఆంధ్రాకి అది కూడా వచ్చినాయి, డిస్కషన్స్ అయినాయి. బీజేపీ యొక్క ఏమంటారు మోడ్ ఆఫ్ ఆపరాండి చూసినప్పుడు నువ్వు ఆఖరికి పవన్ కళ్యాణ్ని కలుపుకోదు. పవన్ కళ్యాణ్ అట్లా పెడుతుంది. వీళ్ళు మాట్లాడాల్సిన ప్రతి మాట ఆయనతో మాట్లాడిస్తుంది. వీళ్ళేమో మేము మాట్లాడామా అంటది. వీళ్ళెవరు నోరిప్పరు. అంతెందుకు, అంత పెద్ద తిరుపతి లడ్డు ఇష్యూలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది తక్కువ. మీరు గమనించండి. ఎవరో 2-3 పోయారు తప్ప చంద్రబాబు మాట్లాడింది తక్కువ. పవన్ కళ్యాణే మాట్లాడాడు. చివరికి ఆ మెట్లు కడుక్కుంటా ప్రాయచిత్తం చేసుకుంటా. మన ఎక్కడో ఒకటి చూస్తే ఏదో సమ్వేర్ న్యూస్ ఏదో ఒకటి విజయనగరంలో శ్రీరాముని విగ్రహం తీసేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చినారు తెలుగుదేశం వాళ్ళు, ఏం 5 lakhs ఇచ్చారు. మరి ఏం చెప్తావు? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ ఇంకొద్దిగా కూర్చొని దేనికోసం అతను రాజకీయాలు చేస్తామో ఆలోచించుకోవాలి. అది కాకుండా ఊరకనే ఇప్పుడు సినిమా లెవెల్లో ఉంటుంది. ఆఖరికి సినిమా లెవెల్లో పోయి ఇట్లా అంటారు, పని జరిగిపోద్ది. డైరెక్టర్ కట్ అంటాడు, రీల్లో బయటకు వస్తుంది, మేము కూడా విజిల్ చేస్తాం. అదే అర్థం కాదు. రాహుల్ గాంధీ లేకపోతే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిలమ్మని ఇందాక కూడా అడిగాను నేను. షర్మిలమ్మని పెట్టేటప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు ఎందుకని చెప్పారా, చెప్పలేదా, అసలు ఎందుకు లేని ఊరుకున్నారా? అంటే చాలా సెంటిమెంటల్ ఇష్యూ. నేను కాంగ్రెస్ పార్టీలో ఏం లేకపోయినా నేను అంత సీనియర్ నాయకుని కింద లెక్క. ఇప్పటికీ ఈ నిమిషానికి ఐ కెనాట్ రివీల్ ఎవ్రీథింగ్. చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విషయాలు చెప్పే ఉంటాం కదా, చెప్పకుండా ఉండం కదా. కనుక దే బిలీవ్డ్, హైకమాండ్ హైయర్ లీడర్షిప్ బిలీవ్డ్. కనుక దానికి సపోర్ట్ చేయడం మన పని. సపోర్ట్ చేయలేకపోతే ఊరికే ఉండడం మన పని. లేక సపోర్ట్ చేయలేక ఊరికే ఉండలేని పరిస్థితి ఉంటే మనం పక్కకు పోయి కూర్చొని మన చీరలో మనం కూర్చొని ప్రశాంతం కూడా మన పని. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.